ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత వారంతో పోలిస్తే రాబోయే వారమంతా 12 రాశుల వారికి ఎలా గడవబోతోంది, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ భగవంతుని ఎలా ఆరాధించాలో వార ఫలితాల ద్వారా వివరంగా తెలియచేయనున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, వార ఫలితాలతో పాటు ఈ రోజున మేము ఇంకా ఏం తెలుసుకోబోతున్నామో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. రేపు జ్యేష్ఠ పూర్ణిమ. జ్యేష్ఠ పూర్ణిమ నాడు పూరి జగన్నాథ స్వామి వారి యొక్క క్షేత్రంలో స్నాన పూర్ణిమ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. రంగరంగ వైభవంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తుంది. ఎందుకంటే విన్నంత మాత్రం చేత మనం కూడా ఆ పుణ్యాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలానే రేపటి రోజు మన ఇంట్లో మనం కూడా జగన్నాథుడి యొక్క ఫోటో పెట్టుకొని చక్కగా ఎలా స్తోత్రం చేసుకోవాలి, ఈ స్నాన పూర్ణిమని మనం కూడా ఎలా ఇంట్లో ఉంటూనే అంత పుణ్యాన్ని పొందేటువంటి విధంగా కావాల్సినటువంటి ప్రక్రియలన్నీ కూడా చేసుకోవచ్చో ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. ఆదివారం 28వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, తిథి శుద్ధ చతుర్దశి రాత్రి 3:06 వరకు, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 1:08 వరకు, వర్జం తెల్లవారుజాం 4:28 నుండి 6:16 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:06 నుండి 5:58 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, శుభ సమయాలు ఉదయం 11 గంటల నుంచి 11:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తేదీ వార నక్షత్రాన్ని అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. గురుగారు, ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈ రోజంతా సాఫీగా సాగిపోవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈ రోజున మహాసౌరయోగం ఉంది. రవి ఉన్నటువంటి నక్షత్రం నుండి చంద్రుడు 13వ నక్షత్రంలో ఉన్నటువంటి కారణం చేత ఈ యోగం ఏర్పడుతోంది. రవి ఆర్ద్ర నక్షత్రంలో ఉంటే అక్కడి నుండి 13వ నక్షత్రమైనటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడి యొక్క సంచారం కొనసాగుతోంది. ఈ యోగం ఈరోజు రాత్రి 1:08 వరకు ఉంటుంది కనుక ఈరోజు రాత్రి 1:08 లోపల ఉండేటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం వదిలివేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులు కనుక చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. ధన్యవాదాలు గురుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? ఈరోజు చతుర్దశి తిథి ఉన్నటువంటి కారణం చేత మనం అందరం కూడా పరమేశ్వరుని పూజించాలని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇవాళ ఎవరైతే కనుక మహాదేవుని పూజిస్తారో వారు సకల సంపదలతో కూడా వర్ధిల్లుతారనేటువంటి మాట మనకి భవిష్య పురాణం తెలియజేస్తోంది. అలానే జ్యేష్ఠ నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున మనమందరం కూడా ఇంద్రాణి స్తోత్రాన్ని చక్కగా పారాయణ చేసి ఇంద్రాణి దేవతను కనుక పూజించినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలగడంతో పాటుగా భోగభాగ్యాలు కలిగి అంటువ్యాధులు లాంటివి ఏవి కూడా రాకుండా సుఖంగా జీవనాన్ని సాగించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ రోజు విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇక వార ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా అండి? ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక గమనించినట్లయితే వృషభంలో కుజుడు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ, గురు, శుక్రులు, సింహంలో కేతువు, కుంభంలో రాహు, మీనంలో శని, వృశ్చిక, ధనుర్, మకర, కుంభ రాసుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంది. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు అనుకూలిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులు పెట్టడానికి, కొనుగోళ్లకు, అమ్మకాలకు, రకరకాలైనటువంటి విభిన్నమైనటువంటి మార్గాల్లో మీకున్నటువంటి ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి చేసే ప్రయత్నాలకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలానే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా యోగిస్తాయి. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. ఒకటేమిటి, అన్ని విధాలా కూడా ఈ వారం ఇంచుమించుగా అనుకూలంగానే కొనసాగుతోంది. శుభకార్యాలు కూడా సానుకూలపడతాయి. అలానే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలకి మద్దతు కూడా లభిస్తుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని వీలైనన్ని ఎక్కువ సార్లు పాటించడం.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం చాలా వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం సంయమనాన్ని పాటించడం అనేది మంచిది. ప్రతి పని కూడా కొంత కష్టపడిన తర్వాత లేకపోతే తగాదా పడిన తర్వాత సానుకూల పడుతున్నటువంటి కారణం చేత తృప్తి మాత్రం తగ్గడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది, వ్యాపారస్తులకు ఒత్తిళ్లు పెరుగుతాయి, విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి తగాదాలు విభేదాలు టీ కప్పులు తుఫాన్ లాగా కొట్టుకుపోతూ ఉంటాయి. మానసిక శారీరక శ్రమ పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు కొంత చికాగ్గా సాగుతుంటుంది. పెద్దమైనటువంటి ఆటుపోట్లు మాత్రం ఈ వారం వృషభ రాశి వారికి లేవు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మంచి చెడుల యొక్క కలబోతగా సాగుతున్నది అనేటువంటి మాట చెప్పుకోవాలి. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు అనుకూలిస్తున్నాయి. ఇతరులతో పెద్దగా మీకు సరిపడదు. మీరు చెప్పినటువంటి మాటే అందరూ వినాలి అనుకునేటువంటి విధంగా మీ ప్రవర్తన కొనసాగుతూ ఉంటుంది. ఇంట్లో తరచుగా వివాదాలు ఉంటూ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఒత్తిడి పెరుగుతాయి. నష్టాలు అయితే మాత్రం ఉండవు. ప్రయాణాల్లో కాస్త అసౌకర్యాలు అనేటువంటివి ఉంటాయి. మొండితనాన్ని పక్కన పెట్టి నిదానంగా ఆలోచించినట్టయితే చక్కటి సక్సెస్ను కూడా అందుకోగలుగుతారు. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం ఇంచుమించుగా కాలమంతా అనుకూలంగా కొనసాగుతోంది. అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా బాగుంది. ఎవరికైనా ఉద్యోగం లభించకపోయినా ఏదైనా ఇబ్బంది కలిగిందన్నా అది అయితే స్వయంకృతాపరాధన్నా అవ్వాలి, లేదా వ్యక్తిగత జాతకం అనుకూలంగా లేకపోవటం వలన అవ్వాలి. అన్ని విధాలా బాగుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యవహారికంగా ఇంచుమించు అసలు 12 రాసుల్లోనూ కూడా దివ్యంగా ఉన్నటువంటి రాశి ఈ వారం మాత్రం కర్కాటక రాశే. కనుక ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి, ప్రేమలు కూడా ఫలిస్తాయి. ఒకటేమిటి, అన్ని విధాలా జయం మీదే అవుతుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గామ్మవారిని ఎర్రటి పూలతోటి పూజించడం. గురువుగారు, పూరి జగన్నాథుడి స్నాన పూర్ణిమ విశిష్టత గురించి మాకు తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. పురీ క్షేత్రం అనేకమైనటువంటి ప్రత్యేకతలకు నెలవైనటువంటి క్షేత్రం. మరి ఏ క్షేత్రంలోనూ కానరానటువంటి విచిత్రమైనటువంటి అలంకారాలు కావచ్చు, లేకపోతే సంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పురీ జగన్నాథ క్షేత్రంలో మనకి దర్శనమిస్తూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి మూలమూర్తికి ప్రతిరోజు కానీ లేకపోతే వారంలో ఒక రోజు కానీ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది మనందరికీ కూడా తెలుసు. కానీ పురీ జగన్నాథ క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి బలభద్ర, సుభద్ర సమేతమైనటువంటి జగన్నాథుడి యొక్క మూర్తులు దారుమూర్తులైనటువంటి కారణం చేత, దారు అంటే చెక్క, దారుమూర్తులు అయినటువంటి కారణం చేత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ మూలమూర్తులకి స్నానం చేయిస్తారు. అయితే ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ దేవుడు ఎక్కడుంటాడు? గర్భగృహంలో ఉంటాడు. అక్కడే అభిషేక కార్యక్రమం జరుగుతుంది. కానీ జగన్నాథుడి యొక్క దివ్యక్షేత్రంలో దానికి భిన్నంగా సాగుతుంది. అందుకని ఈ విశేషాలన్నీ కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇవి విన్నంత మాత్రం చేత మనందరం కూడా పవిత్రులమవుతాం. రేపటి రోజున ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడు సమస్తమైనటువంటి తీర్థాలు కూడా పురీ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి బంగారు బావిలోకి వచ్చి చేరుతాయట. అలా భోగవతి తత్ర ప్రత్యక్ష భవతి అంటోంది బ్రహ్మపురాణం. అసలు బ్రహ్మపురాణంలో చాలా విస్తారంగా దీని యొక్క వర్ణన కొన్ని అధ్యాయాల్లో మనకు కనబడుతుంది. ఆ భోగవతి అనేటువంటి దివ్యమైనటువంటి ఒక తీర్థం దేవతాలోకంలో ఉంటుందట. ఆ తీర్థం రేపటి రోజున ఈ బంగారు బావిలోకి వచ్చి చేరుతుంది. అలానే ఈ భూమండలంలో ఉండేటువంటి సమస్తమైనటువంటి తీర్థాలన్నీ కూడా సూక్ష్మ రూపంలో వచ్చి ఈ యొక్క బంగారు బావిలోకి చేరతాయట. అప్పుడు వెంటనే ఈ బలభద్ర, సుభద్ర, జగన్నాథ మూర్తులు ఏవైతే గర్భాలయంలో ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసుకొచ్చి స్నాన వేదిక మీద అలంకరింపజేస్తారు. ఈ స్నాన వేదికను కూడా చక్కగా అలంకరించి పూలతో వాటన్నిటితో కూడా చక్కగా డెకరేట్ చేస్తారు. అక్కడ బలభద్రుని, సుభద్రాదేవిని, జగన్నాథుని అట్టి పెడతారు. వీరి ప్రక్కగా సుదర్శనమూర్తి కూడా నిలవై ఉంటాడు. అప్పుడు ఈ బంగారు బావిలో నుంచి 108 కలశాల్లో జలాన్ని తీసుకొస్తారు. ఈ 108 బంగారు కలశాల్లో తీసుకొచ్చిన వాటితో 35 కలశాలతోటి జగన్నాథుడికి, 33 కలశాలతోటి బలభద్రుడికి, 22 కలశాలతోటి సుభద్రాదేవికి, మిగిలిన 18 కలశాలతోటి సుదర్శనమూర్తికి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చూడడానికి ఎవరు వస్తారో తెలుసా? మనమందరం ఎలాగో వెళ్తాం సరే, ఇంద్రుడు వస్తాడు.
బ్రహ్మగారు వస్తారు, సమస్తమైనటువంటి దేవతలు వస్తారు. వాళ్ళందరూ కూడా వినివీధిలో నిలబడి ఈ అభిషేక కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉంటారని, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ఏ దిక్కుల్లో ఉండి ఎంతమంది దేవతలు ఈ అభిషేక కార్యక్రమాన్ని వీక్షిస్తారో కూడా బ్రహ్మపురాణం చాలా స్పష్టంగా మనందరికి కూడా తెలియజేస్తుంది. అంత అద్భుతమైనటువంటి స్నాన విశేషం కలిగినటువంటిది రేపటి రోజున. దీన్నే స్నానయాత్ర అంటారు. అలా అభిషేకం అంతా అయిపోయాక స్వామివారిని అలంకరిస్తారు. ఈ అలంకారంలో కూడా రేపటి రోజున సాయంత్రం వేళ హాతీ వేష అనేటువంటి అలంకారాన్ని స్వామివారికి చేస్తారనమాట. అంటే వినాయకుళ్లాగా అలంకరిస్తారు. దీని వెనక కూడా ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఒకటి మనకు ఉంది. ఒకప్పుడు గణపతి భట్టు అనేటువంటి మహాత్ముడు కర్ణాటక రాష్ట్రంలో ఉండేవట. ఆయనకి దేవుడు అంటే వినాయకుడే, ఇంకో దేవుడు అంటే అసలు ఆయనకి తెలియదు అనమాట. పరబ్రహ్మం అంటే వినాయకుడే సృష్టి చేశాడు, వినాయకుడే లయం చేస్తాడు, సమస్తం వినాయకుడే. ఆ వినాయకుడిని ప్రత్యక్షంగా చూడాలి అనేది ఆయన కోరిక. ప్రత్యక్షమైనటువంటి దైవం పురిలో ఉన్నాడు అనేటువంటి మాట ఈయన విన్నాడు. అందుకని పాపం ఎంతో ప్రయాసపడి, ఆ రోజుల్లో మరి సాధనాలు ఏం లేవుగా, నడిచి పాపం పురి దాకా వచ్చాడు. ఈయన అదృష్టానికి ఆ రోజున ఈ స్నాన పూర్ణిమ అయింది. వచ్చి చూశాడు కదా, దారుబ్రహ్మమూర్తిగా ఈ జగన్నాథుడు కనబడ్డాడు. పెద్ద పెద్ద గుండ్రమైనటువంటి నేత్రాలు రెండుతో. ఈయన అనుకున్నటువంటి పెద్ద చెవులు లేవు, తొండం లేదు, బొజ్జ లేదు, వినాయకుడు లేడు. అబ్బెబ్బే ఈయన నా దేవుడు కాదనుకుని వెళ్ళిపోయాట. అలా వెళ్ళిపోతుంటే మార్గ మధ్యంలో మారు వేషంలో జగన్నాథుడు కనబడ్డాడు. కనబడి, ఏమయ్యా నీ వెర్రి కాకపోతే బ్రహ్మం అంటే ఒక రూపంలోనే ఉంటుందా? అనంత రూపాల్లో ఉంటుంది. నువ్వు అనుకున్నటువంటి గజానుడు ఇక్కడే ఉన్నాడు, నువ్వు సరిగ్గా చూడలేదంటే మరొక్క మారు వెళ్ళి చూడన్నట్టు. మళ్ళీ ఈయన వెనక్కి వచ్చి చూశాడు కదా, వినాయకుడిగా కనబడ్డాట జగన్నాథుడు. దాంతో పరవశించిపోయి అప్పటికి జగన్నాథుడి యొక్క తత్వం ఆయనకు అర్థమై సాష్టాంగ నమస్కారం చేశాట. ఆ సన్నివేశానికి గుర్తుగా నాటి నుండి ప్రతి సంవత్సరము కూడా జగన్నాథుడే సమస్తమైనటువంటి దేవతా స్వరూపం అనేటువంటి దాన్ని ఎరుకని మనందరికీ కూడా కలిగించడం కోసం అని చెప్పని హాతీ వేష అనేటువంటి పేరుతో బలభద్రుడికి, ఈ జగన్నాథుడికి వీరందరూ కూడా చక్కగా తొండాలు పెట్టి వినాయకుడిలాగా అలంకారం అనేటువంటిది చేస్తారన్నమాట. ఇదంతా రేపటి రోజున జరుగుతుంది. ఎవరైతే అసలు దీనంతా స్మరిస్తారో రేపటి రోజున, ఎవరైతే ఇంట్లో చిన్న కృష్ణుడి యొక్క పటాన్ని పెట్టుకొని ఆ కృష్ణుడికే చక్కగా పూజ చేసుకుంటారో, కృష్ణుడికే అభిషేకం చేస్తారో, వారందరూ కూడా పురి జగన్నాథుడిని అభిషేకించినంత పుణ్యాన్ని పొందుతారు. ఇన్ని నీళ్లు పోసుకున్న జగన్నాథుడికి జ్వరం వస్తుంది. అందుకని ఆయన తీసుకొని గదిలో పెట్టి చక్కగా ఉపచారాలు చేస్తారు. అవన్నీ ఏమిటనేది రేపటి రోజున మీ అందరికీ వివరిస్తాను. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. కొంచెం తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయి. వాయిదా మీద కానీ పనులు సానుకూలపడేటువంటి స్థితి గోచరించట్లేదు. సమయానికి డబ్బు సర్దుబాటు కాక కాస్త సతమతం అవుతారు. అలా అని చెప్పిన డబ్బులు లేవా అంటే ఆ సమయానికి అందుబాటులో లేవని మాత్రమే చెప్పుకోవాలి తప్ప మరీ పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటానికి లేదు. అలానే ఎదుటివారి మీద మీరు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి అంతగా రీచ్ అవ్వలేరు వారు అని చెప్పని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా లేదా ఒకరి మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోకుండా స్వయం కృషిని నమ్ముకోవడం అనేది మంచిది. ఏదో పెద్ద ఉద్యోగం వస్తుందనో లేకపోతే కనుక పెద్ద లాభాలు కలుగుతాయనో ఉన్న ఉద్యోగాలు మానుకోకుండా ఉన్న వాటిని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంట్లో అనుకూలంగా ఉంటే వృత్తిలో చికాకులు ఉంటాయి, వృత్తిలో అనుకూలంగా ఉంటే ఇంట్లో చికాకులు ఉంటాయి. ఎక్కడో ఒకడ కొద్దిపాటి ఇబ్బంది అనేది లేకుండా మాత్రం ఈ వారం సాగడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. గురువారం తర్వాత నుంచి మాత్రం ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. అక్కడి నుంచి తీసుకునేటువంటి నిర్ణయాలు యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు గురువారం, శుక్రవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం అన్ని విధాల జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. మీ చేతికి వచ్చేంత వరకు కూడా రూపాయి మీది అనుకోవడానికి అవకాశాలు లేవు. రుణ ప్రయత్నాలు చేయక తప్పనటువంటి స్థితి ఏర్పడుతున్నది. తాకట్లకు దూరంగా ఉండటం వల్లే మేలు కలుగుతుంది. ఇంట్లో కొంత వివాదాలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఒత్తిళ్లు ఉంటాయి. ముఖ్యంగా టార్గెట్ బేస్ జాబ్స్లో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అపార్థాలు చోటు చేసుకోవడానికి అవకాశం అనేటువంటి ఏర్పడుతున్నాయి. ప్రయాణాల్లో కూడా అలసట అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక ముక్కలో చెప్పాలంటే మీ మనస్సు ఏది కోరుకుంటుందో దానికి భిన్నంగా కాలం నడుస్తుంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, శనివారం. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని ప్రతినిత్యం వీలైన ఎక్కువసార్లు పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పిచ్చినా, తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అన్నీ నాకు తెలుసు, నా మాట వింటే చాలు అనుకునేటువంటి మీ తీరు వలన లేని ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే అయినంత వరకు ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా అట్టిపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా కొంత ఆరోగ్యం నాశగానే సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఇంట బయట తగాదాలు అనేటువంటివి పెరుగుతాయి.
పెరుగుతాయి, అలసట బాగా ఎక్కువగా ఉంటుంది, వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి, జీవిత భాగస్వామితో పెద్దగా సరిపడదు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం సాధారణంగా సాగిపోతుంది. లాభాలు లేవు, నష్టాలు లేవు, డబ్బులు వస్తాయి, ఖర్చు అయిపోతాయి. ఎదుటివారు ఒకళ్ళు తిరిగితే మరొకరు పోగొట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో హాయిగా ప్రశాంతంగా సాగిపోతుంది. చిన్న చిన్న గొడవలున్నా అవి పెద్దగా పట్టించుకునేటువంటి స్థితిలో లేవు. అలానే శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొంత ఊహించినటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. వాటిని జాగ్రత్తగానే సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా లేవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా అలా సాగించుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఈరోజు అందరికి ఉపయోగపడే ఏ పరిహారాన్ని తెలియజేయబోతున్నారో వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. మనందరికీ కూడా అత్యంత ప్రధానమైంది ఉద్యోగం కనుక ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వారందరూ కూడా త్వరగా ఉద్యోగం రావడానికి గాను ఉపకరించే చక్కటి పరిహారాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. 8 శనివారాల పాటు ప్రతి శనివారం కూడా అయినంత వరకు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో గడ్డలాగా వచ్చేటువంటి పడికి బెల్లం ఏదైతే ఉంటుందో దాన్ని పొడిగొట్టి ఆ పొడి కలిపినటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో గనక పోసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. 8 శనివారాలు ప్రతి శనివారం కూడా పటికి బెల్లం పొడి కలిపినటువంటి నీటిని తూర్పు ముఖంగా నిలబడి రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోవాలి. ఇంతే మీరు చేయవలసింది. ఇలాంటి ఉద్యోగం అయితేనే చేస్తాను, ఇంత ప్యాకేజ్ అయితేనే చేస్తాను అనుకునేటువంటి వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి పరిహారం కాదు ఇది. నాకు ఏదో ఒక ఉద్యోగం వచ్చినా చాలు, ముందు నాకు మనుగడ ఉంటే చాలు అనుకునేటువంటి వారందరికీ ఖచ్చితమైనటువంటి రిలీఫ్ని ఇచ్చేటువంటి అనుభవపూర్వకమైనటువంటి పరిహారం ఈ పరిహారం. తదుపరి రాశుల యొక్క వార ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ వారం అవునంటే కాదని, కాదంటే అవునని వితండవాదం చేసేటువంటి వారి వలన ఇబ్బందులు కలుగుతాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. వృధా ఖర్చులు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి వారే నన్ను అర్థం చేసుకోకపోతే నా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆందోళన కాస్త పెరుగుతుంది. నిరుద్యోగులు మరింతగా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కొత్త నిర్ణయాలు తీసుకున్నంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం అనేది మంచిది. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ వారం కొంచెం జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలను హెచ్చుగా పొందగలుగుతారు. అంటే ఇక్కడ శత్రుబలం పెరుగుతోంది. ఎవరు మీ వారో ఎవరు కాని వారో తెలుసుకోవడం కొంత కష్టంగా ఉంటుంది కనుక ఎవరిని నమ్మకుండా ఉండటం, ప్రతి విషయాన్ని కూడా రహస్యంగా అట్టిపెట్టుకోవడం అనే దాని వలన లాభపడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారికి పిల్లల నుంచి కొంత వ్యతిరేకత రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆస్తిపాస్తుల విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఏదైనప్పటికీ కూడా ప్రతి పని కూడా పూర్తవుతుంది, కానీ బాగా శ్రమ పెట్టి వాయిదాల మీద పూర్తవుతుంది అనేటువంటి మాట మాత్రం చెప్పాలి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈ వారం ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తున్నాయి. అప్పులు తీర్చడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. లేదా రుణాల తాలూకు ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి, మాకు ఏదైనా బ్యాంకు రుణం మంజూరైతే బాగుండు అని ఎదురు చూసేటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవాలి. శుభకార్యాలు కూడా సానుకూలపడుతున్నాయి. ఆఫీస్ని, ఇంటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతారు. సంతానం వలన మానసిక సంతోషం కూడా కలుగుతుంది. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. ఉపకరించేటువంటి చర్చలు ఉంటాయి. అలానే కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ చేసేటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఇలా కుంభరాశి వారికి ఈ వారం చూసుకున్నట్లయితే కనుక అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి అంతో ఇంతో మేలు కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఈ వారం కనుక కొంచెం గట్టి ప్రయత్నాలు చేసినట్లయితే, అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డాక్టర్ చెప్పినట్టుగా చక్కగా మందులు వాడటం, ఇట్లాంటివన్నీ చేసుకున్నట్లయితే కనుక మంచి రిలీఫ్ కూడా మీరు పొందగలుగుతారనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఇది నాకు ముఖ్యము అనుకునేటువంటి ప్రతి పనిని కూడా ఈ వారమే పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వచ్చే వారం కన్నా ఈ వారమే మీకు అన్ని విధాలా యోగదాయకంగా ఉంది. అలానే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కూడా సమసిపోవడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు ఆదివారం, సోమవారం, మంగళవారం, శనివారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం.
మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈ వారం దివ్యంగా ఉంది. గడిచినటువంటి వారం కన్నా రాబోయేటువంటి వారం కన్నా కూడా ఈ వారం అన్ని విధాల యోగదాయకంగా ఉంది. 10 మందికి తలలో నేలకలాగా మెలగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా సంపూర్ణంగా యోగిస్తున్నాయి. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకోగలుగుతారు. శుభకార్యాలు కూడా ముడిపడతాయి. ప్రేమలు కూడా ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. పాత స్నేహాలు కొత్త స్నేహాలు రెండు కూడా బలపడతాయి, ఉపయోగపడతాయి. రెండిటికి కూడా కాలం అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరిచి వారికి ఏం కావాలో అవన్నీ కూడా చక్కగా సమకూర్చుకోగలుగుతారు. మనసుకు సంతృప్తి కలిగేటువంటి కొన్ని సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యప్రదమైనటువంటి ప్రదేశాలను సందర్శిస్తారు, లేదా విహారయాత్రలు చేయడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మొత్తం మీద ఈ వారం మీనరాశి వారిని కనుక మనం గమనించినట్లయితే చాలా వరకు ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. ఏలినాడు శనితో సతమతమైపోయి ఇన్నాళ్ళు కూడా గురుబలం లేక నానా అవస్థలు పడినటువంటి మీకు మండు టెండలో చక్కటి పిల్లగాలి వీస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఈ వారం గడిచిపోతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అవ్వడానికి గాను అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అలానే మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సకాలంలో తీసుకోగలుగుతారు, చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. డాక్యుమెంటేషన్కి సంబంధించిన అంశాలు కూడా కలిసి వస్తున్నాయి. స్థిర చిరాస్తుల మీద కూడా పెట్టుబడులు పెట్టడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. చిన్నపాటి అప్పులు కూడా తీర్చగలుగుతారు. ఈ వారం మీకు అనుకూలించేటువంటి రోజులు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం. గురుగారు, 12 రాశుల వారికి ఉపయోగపడే విధంగా వార ఫలితాలతో పాటు చక్కటి పరిహారాల్ని సూచించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి ఇవాళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమణుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301, 9391116634.